హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము మునక్కాయ పాలు పోసి చేసుకుందామండి. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు ఒకసారి అయితే చూసేద్దామండి. పాలు అయితే కాసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనము తయారు చేసే విధానం కూడా ఒకసారి చూద్దామండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించేసుకున్నామండి. కళాయి కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే ఒక 2 స్పూన్లు వేసేసుకుందామండి. ఆయిల్ అయితే కాగిపోయిందండి. చిటికెడు ఆవాలు వేసుకుందామండి. చిటికెడు జీలకర్ర కూడా వేసుకుందామండి. మనం తరిగి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు కూడా ఒక 3 వేసుకున్నామండి. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్నాం కదండి, ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నామండి. నేనైతే ఉప్పు సాల్ట్ 2 వాడతానండి. ఇప్పుడైతే చిటికెడు పసుపు కూడా మనం వేసేసుకున్నామండి. సాల్ట్ అయినా వేస్తానండి, ఉప్పు అయినా వేస్తానండి, ఏదైనా ఇబ్బంది లేదు. మనమైతే మితంగా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్నాం కదా, టమోటా కూడా వేసేద్దాం. ఇప్పుడైతే ఉడుకుతా ఉందండి. ఇప్పుడైతే చిటికెడు అల్లం పేస్ట్ వేసేసుకున్నామండి. చాలా బాగుంటుందండి అల్లం పేస్టు. మునక్కాయ పాలు పోసి చేసుకుంటే అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసామంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే 1 స్పూన్ కారం కూడా వేసుకుందామండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుందామండి. వేగిపోయిందండి. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్నాం కదా, మునక్కాయలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడైతే మనం వాటర్ కూడా 1 గ్లాస్ మాయిన్ పోసేసుకుందామండి. కొంచెం ఇలాగా ఒక 10 నిమిషాలు ఉడికించేసుకొని తర్వాత పాలు పోసుకుందామండి. ఇప్పుడైతే మునక్కాయ ఉడికిపోయిందండి. మనం కాసి పెట్టుకున్నాం కదా, పాలు కూడా పోసేసుకుందామండి. ఇంకొక 2 నిమిషాల పాటు అలా ఉడికించేసుకొని ఆపుకుందాం. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. మనం స్టవ్ కూడా ఆపేసుకుందామండి. వేరే బౌల్లోకి కూడా మనం తీసేసుకుందాము. ఇప్పుడైతే వేరే బౌల్లోకి తీసుకున్నానండి. మునక్కాయ పాలు పోసి చేశానండి. చాలా బాగుంటుంది. నేను తయారు చేసే విధానం కూడా మీరు చూశారు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కంపల్సరీగా కామెంట్ పెట్టండి. నాకు ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నా వంట ఇంతేనండి. మరి ఉంటానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.